గురువుగారు ఏరువాక అని అంటూ ఉంటారు కదా, ఈ ఏరువాక అనే పదంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో తెలియజేస్తారా? మన తెలుగువాడి యొక్క పలుకుబడి, తెలుగువాడు హృదయానికి ఎత్తినటువంటి జెండా ఏరువాక. ఏరువాక సాగారో అని చెప్పి అంటుంటారు. జానపద గేయం తర్వాత చలనచిత్రాల్లో వచ్చింది. జానపదులు తమ కాయ కష్టాన్ని మర్చిపోవటానికి పాడుకుంటూ ఉంటారు. ఏరువాక సాగారో. ఏరు అంటే నాగలి అని అర్థం, వాక దున్నటం. ఏరువాక సాగారో అంటే ట్రాక్టర్లు ఇలాంటివి తర్వాత వచ్చాయి, కానీ మొట్టమొదట నాగలితోటి పొలాలను దున్నటం అనేటువంటిది మన తెలుగు సంస్కృతిలో ఉంది. జ్యేష్ఠ మాసంలో పౌర్ణమి నక్షత్రం అంటే పౌర్ణమి నాడు ఏరువాక. ఎందుకంటే ఆ రోజు చంద్రుడు ఈ వ్యవసాయానికి చక్కటి మేలుని కలిగిస్తాడట. అందుకని అందులో మిగతా పౌర్ణమిలు ఉంటాయి మిగతా నెలల్లో, కానీ జ్యేష్ఠ మాసంలో ఉండేటువంటి పౌర్ణమి నాడు మాత్రమే ఈ వ్యవసాయానికి మంచిగా ఉంటుందట, అనుకూలంగా ఉంటుందని చెప్పి జ్యేష్ఠ పూర్ణిమ నాడు ఏరువాక పూర్ణిమ మన తెలుగునాట సంస్కృతిలో ఉంది. వ్యవసాయదారులందరూ కూడా, అంటే చక్కని మన రైతన్నలందరూ కూడా వ్యవసాయ పనుల్ని ప్రారంభిస్తారు. అందువల్ల దీన్ని ఏరువాక అని అంటారు. అంటే ఆ నాగలితోటి వ్యవసాయం చేస్తూ ఆ భూమిని దున్నుతూ దైవానికి నివేదన చేయటం. ఎందుకనంటే ఆ నాగలితోటి ఆ భూమిని దున్నటం వల్ల, ఆ విత్తనాలు వేయటం వల్ల వచ్చేటువంటి పంట ఏదైతే ఉన్నదో, ఆహారం ఏదైతే ఉన్నదో, అది మొత్తం సమస్త జీవరాశుల యొక్క ఆ ఆహారం ఆకలిని తీరుస్తుంది. కాబట్టి అందరికీ ఉపయోగకరమైనటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించేటువంటి రోజు ఏరువాక. ఎందుకంటే నలుగురికి ఉపయోగపడి, ఎందుకంటే ఆహారం తిన్నటువంటి వాడి మనస్సు ఒక రకంగా ఉంటుంది, ఆహారం తిననటువంటి వాడి యొక్క మనస్సు ఇంకొక రకంగా ఉంటుంది. ఆహారం తిన్నటువంటి వాడి మనస్సు అమ్మయ్య అనిపిస్తుంది, అమ్మ అయ్య ఇద్దరిని తలుచుకుంటాడు, అబ్బా హాయిగా ఉంది. కానీ ఆహారం తిననటువంటి వాడు ఉడికిపోతూ ఉంటుంటాడు. మనస్సుకి ప్రధాన కారకుడు చంద్రుడు. చంద్రుడు మనస్సుకి అధిపతి. కాబట్టి మనస్సు సరిగ్గా ఉండాలి అంటే, సంతోషంగా ఉండాలంటే చంద్రానుగ్రహం కావాలి. అందువల్ల చంద్రానుగ్రహం పుష్కలంగా ఉండేటువంటి కాలం పౌర్ణమి, అందులో జ్యేష్ఠ పౌర్ణమి. అందుకని ఆ రోజు ఏరువాక మన తెలుగు సంస్కృతిలో ప్రారంభిస్తారు. అది ఏరువాకకు ఉన్నటువంటి విశిష్టత.